ఈరోజు మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలంలో తెలుగుదేశం కార్యకర్త మునీంద్ర మీద వైసీపీ రౌడీ మూకలు అక్కడ ఉండే ఎక్స్ ఎంపీటీసీ ఒక అతను ఇంకా మిగతా వాళ్ళు కలిసి తెలుగుదేశం కార్యకర్త మీద కత్తితో కొడవలతో దాడి చేసి గాయపరిచారు. ఆయన పరామర్శించడానికి ఈరోజు హాస్పిటల్ రావడం జరిగింది. వైసీపీ నాయకులకు మళ్ళీ ఒక్కసారిగా చెప్తున్నాం, ప్రజల కోసం ప్రజలు మనశ్శాంతిగా శాంతియుతంగా ఉండేదానికి మేము కృషి చేస్తున్నాం. మీరు మళ్ళీ మీ పాత పద్ధతులను వదలకుండా మీరే అధికారంలో ఉండాలనే కలలు గంటూ చేస్తున్నారు. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడాం. అతని మీద ఇదే కాదు, ముందు కూడా 3-4 కేసులు ఉన్నాయి. అతని మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయమని ఈరోజు అతని రౌడీ చరిత్ర చూసి రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయమని శాసనసభ్యులు షాజహాన్ గారు డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడారు. ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ ఎవరన్నా దౌర్జన్యం చేస్తే దానికి తగిన బుద్ధి చెప్తారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మరోసారి చెప్తున్నాం, ప్రజల కోసమే మేము పార్టీ మా నాయకుడి కోసము మేము శాంతియుతంగా పనిచేస్తున్నాం. మీరు ఇలాగే రెచ్చగొడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలని తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. గారికి అందరికీ చెప్దాము, దాని మీద ఏదైనా సమస్య ఉంటే వాళ్ళని పరిష్కరించుకున్నాము. చాలా ఇబ్బంది పడుతున్నాం. సివిల్ మామూలు స్థలం కాడ సమస్యనా? సర్వే నెంబర్ జాయింట్ ఇల్లు వాళ్ళు రాదంటారు. అవి ప్రాబ్లం మా అన్న ఒక ఆయన ఒక ఎకరా నాకు రాత్రి ఫోన్ చేసినారు 9 గంటలకు. అప్పుడు నుంచి నెంబర్ లేదు, పోయింది. అప్పుడు నుండి ఎస్ఐ గారు కలెక్ట్ చేస్తే చూడండి కేసు కట్టినారు కదా, పెట్టి ఇది కూడా ఓపెన్ చేసినారు. కూడా ఒక తెల్లారి ఓపెన్ చేసినారు. రిమాండ్ రిపోర్ట్ కూడా ఇచ్చేవారు, రిమాండ్ చేసేవారు. ఆయన అదే